ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారా? అప్పటికప్పుడు మనకు ఐస్ క్రీమ్ కావాలనుకునేటప్పుడు మార్కెట్‌లో తెచ్చుకొని ఎక్కువగా తింటాము. అవి మంచివి కాదు. మన ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటది. మంచి ఐస్ క్రీమ్ కూడాను టేస్ట్‌కి చాలా బావుంటది. ఒక్కసారి ఇలా నేను చేసినట్టు చూడండి. చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఐటెమ్స్ మిల్క్ పౌడర్ 2 ప్యాకెట్లు తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి. మిల్క్ క్రీమ్ ఒక 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. 2 కప్పులు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మిల్క్ పాలు, క్రీము ఒక హాఫ్ డబ్బా వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జాడి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని కొబ్బరి పాలకులాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇందులో ఇలా జల్లించుకుంటే మనకి కొబ్బరి పాలు వచ్చేస్తే ఫీస్ వేరేగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా కొబ్బరి పాలు ఎలాగొచ్చాయో. ఇందులోనే ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సరిపోయినంత మిల్క్ క్రీమ్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. మిల్క్ పౌడర్ 10 రూపీస్ 2 వేసాను నేను. 2 కప్పులు కొబ్బరి ముక్కలకి. మిల్క్ క్రీమ్ కూడా ఇందులోనే ఒక హాఫ్ అన్నీ కూడాను ఇలా మిక్సీ వేసుకోవాలి. మళ్ళీ కూడాను ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసిపోతుంది చూసారా. అన్ని ఐటమ్స్ కూడా కలిసిపోయేవి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలి. నేను ఐస్ క్రీమ్ బాక్స్ మా ఇంట్లో ఉంటే అది తీసేసుకున్నాను. మీరు ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అయినా ప్రాబ్లం లేదు. ఆ బాక్స్లో ఈ పాలన్నీ కూడాను ఈ కలిపినవి వేసేసుకోవాలి. పైన మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే పిస్తా పప్పు ఉంటే వేసుకున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఐస్ క్రీము. అందుకని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము. అలా ఉత్తిది తింటే చాలా బాగోదు కదా. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక నైట్ అంతా కూడాను మనం డీప్ ఫ్రిడ్జ్లోని ఇలా ఉంచుకోవాలి. ఇలా నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ తీస్తే మనకి ఇలాగ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొని కప్పుల్లోని వేసుకోవాలి. కొబ్బరి పాలతో చేసిన ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి పెట్టండి. చాలా బలం కూడాను ఈ ఐస్ క్రీము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి.